జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తీరుకున్నప్పుడు వచ్చి పలకరించేవాడు కాదది నా కొడుకు. తీరిక చేసుకుని వచ్చి ప్రేమ చూపించేవాడు కొడుకు. నేనంతా విన్నానొదినా. అభి ఎంతలా మారిపోయాడో ఇప్పుడైనా అర్థమైందా వదినా నీకు? నువ్వు నోరు తెరిచి భాస్కర్ అమాయకుడు, అఖిల అనుభవం లేనివాడు, వాళ్ల భవిష్యత్తు ఏంటో అని భయంగా ఉందని చెప్తుంటే ఎందుకమ్మా భయం? ఆస్తంతా ముగ్గురికి సమానంగా పంచుతాను అని ఒక్క మాటైనా అన్నాడా? ఆ రోజు డిన్నర్ చేసేటప్పుడు ఎలా దాట వేశాడో ఈ రోజు కూడా అదే చేశాడు. ఇన్నాళ్లు నీ దగ్గర పెరిగాడు. నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేడా అభి? అఖిల అనుభవం తెచ్చుకుంటాడు, భాస్కర్ తెలుసుకుంటాడు అన్నాడే తప్ప వాళ్లకు ఆస్తి పంచిస్తానని అనలేదు. అంటే వాళ్ల చావు వాళ్లు చావాల్సిందే అనేగా అర్థం. అభి ఎంత స్వార్థపరుడదునా! మళ్ళీ ఆఫీస్కి వెళుతున్నాడటగా. అక్కడ చక్కదిద్దాల్సినవి చాలా ఉన్నాయట. ఏంటి దాని అర్థం? ఆస్తంతా తన పేరుతో ఉంది కాబట్టి భవిష్యత్తులో భాస్కర్ గాని అఖిలకి గాని సంస్కృతి ఈవెంట్స్ మీద ఆవగించంత అధికారం హక్కు లేకుండా చేస్తున్నాడనే కదా వదినా. అభి తేనె లాంటి వాడు అనుకున్నాను కాని ఇలా తేనె పూసిన కత్తిలా మారిపోతాడని నేను కళ్ళు కూడా అనుకోలేదు వదినా. అభి మారిపోయాడంటావా వదినా? మార్పు కళ్ళకు కట్టినట్టు తెలిసిపోతుంటే ఇంకా ప్రశ్న అడుగుతావేంటొదినా? ఇదంతా ఆ వసు వల్లే వదినా. దాని కడుపులో పడ్డ బిడ్డ వల్లే ఇదంతా. ఇన్నాళ్ళు ఉంది ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లకు పెళ్లిళ్లు చేస్తే అత్తారింటికి వెళ్లిపోతారనుకుని ఆస్తిపై అభికి ఆశ పుట్టలేదు. బన్నీగాడొచ్చినా ఆస్తి అంతటికి వాడు వారసుడు కాలేడు. ఇప్పుడు కొత్తగా తనకు వసుకు ఓ బిడ్డ పుట్టబోతున్నాడు కాబట్టి వాడికి ఆస్తి కావాలి. ఆ ఆస్తికి వాణ్ణి మాత్రమే వారసుని చెయ్యాలి. కలిసి పెరిగిన భాస్కర్కి అఖిల్కి ఆస్తి ఎందుకు పంచాలి? తన బిడ్డకే అంతా చెందాలన్నది అభి ఆలోచన. అభి ఇలా కూడా ఆలోచిస్తాడా? అలా ఆలోచించబట్టే కదా వదినా ఇలా చేస్తున్నాడు. వసూయే వాడికి ఆలోచన ఇచ్చుంటుంది. అందుకే ఆ బిడ్డను లేకుండా చేస్తే ఏ గొడవ ఉండదు. మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టకుండా మనం జాగ్రత్త పడితే సరిపోతుంది. అంతేనంటావా వదినా? ఏ పిల్లలు, బన్నీ, అను, కీర్తి, వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా పడుకున్నారేంటి? లేవండి. ప్లీజ్ అండి, వాళ్ళని పడుకోనివ్వండి. వసు గారు, మీరెళ్ళి పడుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా. బన్నీ, బన్నీ, అను, కీర్తి, కమాన్ కమాన్ కమాన్, వేకప్, కమాన్ కమాన్, వేక్, కమాన్ కమాన్ కమాన్, బన్నీ కమాన్. బన్నీ కమాన్, గెట్ అప్. లేచి ఏం చేయాలి? ఇంకా సేపు నిద్రపోతాం. ఇంకా నిద్ర ఏంటి బన్నీ? స్కూల్ కి టైం అవడం లేదా? ఇట్స్ గెటింగ్ లేట్. ఈరోజు సండే డాడీ. సో అయితే హాలిడే, స్కూల్ ఉండదు. అబ్బా, ఇందాకటి నుంచి ఈ విషయమే మీకు చెప్పాలనుకుంటే మీరు వినట్లేదు. ఓ సండే హాలిడే అయితే మాత్రం లేవరా? సండే అయినా సరే ఎర్లీగా లేవాల్సిందే. ఏంటి డాడీ, మీరు చెప్పింది మీరే మర్చిపోయారా? నేనేం చెప్పాను? గుర్తు చేసుకోండి. చూడండి పిల్లలు, మిగతా డేస్ ఎర్లీగా లేవాలి. సండే అండ్ హాలిడేస్ మీరు ఎప్పుడు లేచినా ఓకే. ఓకేనా? ఓకే డాడీ. రివైండ్ చేసుకున్నావా డాడీ? రివెంజ్ తీర్చుకున్నారా?
మీతో పాటు పిల్లలు కూడా పాత విషయాలు గుర్తు చేశారా? బాగుందండి. వరాలిచ్చిందే మీరు, నన్ను అంటారేంటి? ఈరోజు సండే అయినా హాలిడే అయినా మీరు వెంటనే లేవాలి. ఎందుకు డాడీ? ఎందుకంటే సండే అంటే ఫన్ డే కాబట్టి నేను మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తున్నాను. నిజంగానే డాడీ? ఎస్. కమన్ త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. కమన్ బన్నీ, కమన్ క్విక్. ఓకే, 10 minutes లో వచ్చేయాలి. బీ రెడీ. ఏంటండి, కాఫీ కావాలా? కావాలంటావేంటి? రోజు ఈ టైంకి ఇస్తావుగా. 2 నిమిషాలు వెయిట్ చేయండి, వసుకి గ్రీన్ టీ ఇచ్చేస్తాను. పాలు ఎక్కడున్నాయి చెప్పు, నేనే కాఫీ పెట్టుకుంటాను. పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. వెళ్ళి తీసుకురా. నువ్వు వసుకి గ్రీన్ టీ ఇచ్చేలోపు నేను పాలు వేడి చేస్తాను. సరేనండి. ఏంటది? గ్రీన్ టీ అత్తయ్య. ఎవరికి? వసుకి అత్తయ్య. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివా లేక పని మనిషివా? నువ్వు తనకి తీసుకెళ్ళడమేంటి? ఆవిడగారు కిందికి రాదా? అంటే వసు కడుపుతో ఉంది కదత్తయ్య, కిందకి దిగడం ఎందుకని. హారిక కూడా కడుపుతో ఉంది. తను కూడా నీ తోడుకోడలే. పైగా తను వీక్గా ఉందని డాక్టర్ చెప్పారు. ఆ ఇచ్చే టీ హారికకే ఇవ్వు. హారిక, అత్తయ్య. ఇటు టీ తాగు. అలాగే అత్తయ్య. ఈసారి వసుతో పాటు హారికని కూడా పట్టించుకో పావని. వసు ఇప్పుడు రెండోసారి తల్లి కాబోతోంది, కానీ హారిక తొలిసారి తల్లి కాబోతోంది. నువ్వెక్కువగా హారికతోనే ఉండాలి. సరే అత్తయ్య. ఏమైందొదనా? ఏం కాలేదాంటీ, అత్తయ్య నాకు అక్కతో గ్రీన్ టీ ఇప్పించారు. హారికంటే నీకెంత ప్రేమొదనా? నీలాంటి అత్తయ్య దొరకటం హారిక ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. అదేం లేదులే వదినా, తను తొలిసారి తల్లి కాబోతోంది కదా, కాస్త దగ్గరుండి చూసుకోమని పావనితో చెప్తున్నాను. పావనికి మాత్రం తెలీదా ఏంటొదనా? అది మన మనిషే. మన మనిషి ఏంటి? అంటే అంటే అది ఆడదే కదా, అందులోనూ తల్లి కదా అంటున్నాను. అంతే. పదండి ఆంటీ, మన రూమ్ లోకి వెళ్దాం. రావే రావే, జాగ్రత్త జాగ్రత్త. అత్తయ్య వెళ్ళిపోయారు, త్వరగా వసుకి గ్రీన్ టీ ఇవ్వాలి. అరే రే, తప్పుకోండి, జరగండి. పాలు పొంగితే సిమ్లో పెట్టాలి, నోటితో ఊదడం కాదు. సరే. గ్రీన్ టీ ఇచ్చావా? ఇచ్చాను. తాగిందా? తాగింది. అయితే ప్లాన్ సక్సెస్ అన్నమాట. ప్లాన్ ఏంటి? నీకు తెలీదులే. ఇంకో గ్రీన్ టీ ఎవరికి? వసుకి. ఇందాక ఇచ్చావు కదా, తాగిందని చెప్పావు. ఆ గ్రీన్ టీ అత్తయ్య గారు హారికకి ఇవ్వమన్నారు, తను తాగింది.
ఏంటి? ఆ గ్రీన్ టీ హారిక తాగిందా? కొంప మునిగింది. నెక్స్ట్. వీళ్ళు మళ్ళీ వచ్చారేంటి? రండి కూర్చోండి. నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం అఖిల్కి తెలుసు అని ఈవిడతో చెప్పాను. ఈవిడ అఖిల్కి నిజం చెప్పేస్తే? వాట్ హ్యాపెండ్ హారిక? మళ్ళీ వచ్చారేంటి? తను గ్రీన్ టీ తాగింది డాక్టర్. హెల్త్ కి మంచిదేగా? మరి తన బేబీకి బ్యాడ్ కదా. బేబీనా? బేబీ ఏంటి? అదే డాక్టర్, తన కడుపులో. అఖిల్ ఆగు, ఆవిడతో అంతా చెప్పేస్తావా ఏంటి? అబోర్షన్ అయ్యి టీ తాగానని చెప్తే అలాంటి టీ ఎందుకు తాగావు, ఎవరి కోసం తెచ్చారు అని 100 ప్రశ్నలు అడుగుతుంది. నిజం చెప్తే మన క్రిమినల్స్ అనుకుని పోలీసులకు చెప్తుంది. ఓ అవును కదా, ఏం చేద్దాం మరి? నువ్వు బయటికి వెళ్ళు, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. ఏంటి గుసగుసలాడుతున్నారు? ఏం లేదు డాక్టర్, ఇది లేడీస్ మ్యాటర్, మీరు బయటికి వెళ్ళండి అని చెప్తున్నాను. బేబీ ఎలా ఉందో కాస్త చూసి చెప్పండి డాక్టర్. అటు చూడు. అదేంటి అభికి కాఫీ నువ్వివ్వకుండా పిన్నితో పంపించావు? అదే తమాషా, చూడు. నాతోనే పెట్టి చేస్తారా? చెప్తానేం చేస్తాను. అత్య నా తల బొప్పి కట్టేసిందిరా నాయనా. అమ్మా అతే లేవండి. అయ్యో అమ్మా, నడు విరిగిపోయిందిరా నాయనా. అతే మీరు లేవండి. వదిలే వదిలే వదిలే, నేను లెగుస్తాను. నేను ఏమైంది వదినా? కింద పడ్డావేంటి అత్తయ్య? ఇదిగో ఈ అభి కింద పడేశాడు. నా తల పొప్పి కట్టిందిరా అమ్మా. కాశ్మీర్ వెళ్దాం. అమ్మో, ఇప్పుడు అక్కడ చాలా చలిగా ఉంటున్నాను. జైపూర్కి వెళ్దాం. రాజస్థాన్, అక్కడ ఎండగా ఉంటుంది. కీర్తి, కన్యాకుమారి వెళ్దాం. యా షూర్ షూర్. యా ట్రై టు హ్యాండిల్ ద సిచువేషన్. కావాలని ఢీ కొట్టారు కదా. ఇప్పుడు మీరు షార్ట్ రివైండ్ చేసుకోండి. అప్పుడు నాది తప్పు, ఇప్పుడు మీది తప్పు. చెల్లుకు చెల్లు, మీకు ఇంకా కొమ్ములు రా. ఓకే? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం? అన్ని ఇటువైపు అన్నయ్యా. ఎక్కడికి ఎక్కడికి? అలా చూడండి, వాళ్ళ కోరికలకి రెక్కలొచ్చాయి. ఇండియా మ్యాప్ పెట్టుకుని ఏ స్టేట్ కు వెళ్దామా అని తెగ చర్చించుకుంటున్నారు. ఒక్క పని చేద్దాం, ఎక్కడికి వెళ్ళాలో తన చిట్టి రాద్దాం. ఎవరి చిట్టి వస్తే అక్కడికి తీసుకెళ్ళమని డాడీకి చెప్తాం. ఓకే, గుడ్ ఐడియా. నేనేదో లోకల్ ట్రిప్ ప్లాన్ చేస్తే వీళ్ళేంటండి ఇండియా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు? నిద్రపోతున్న వాళ్ళని లేపితే ఇలాగే ఉంటుంది. వసు గారు, స్మాల్ రిక్వెస్ట్, వాళ్ళని కాస్త కన్విన్స్ చేసి చెప్పండి. సారీ, మీ మధ్య నేను ఇంటర్ఫియర్ అవ్వను. మీరు తలుచుకోండి. అంటే డాడీ, మనం పిక్నిక్ కి ఎక్కడికి వెళ్ళాలో మేమే చిట్టీలలో రాసాం.
ఓ యా ఓకే. దీంట్లో ఒక చిట్టి సెలెక్ట్ చేయండి. మనం ఆ చిట్టిలో ఉన్న ఊరికి వెళ్దాం. ఓకే ఓకే పోనీ ఓ పని చేద్దాం. నేను ఓ ప్లేస్ అనుకుంటాను, నాకు కూడా ఓ చీటీ ఇవ్వండి, నేను రాసిస్తాను. అయితే మీరు కూడా తీయండి డాడీ. ఆ, ఆ, చీటీ ఎవరు తీస్తారు? మమ్మీ అభి లేకపోతే మీరు దిక్కులేని వాళ్ళవుతారు. తన చేతగానితనంతో భాస్కర్, అనుభవలేమితో అఖిల్ ఈ ఆస్తినంతా ఎప్పుడో హారతి కర్పూరం చేసుండేవారు. నువ్వు కాబట్టి ఇన్నాళ్లు ఈ ఇంటిని, మన సంస్థని, ఆస్తుల్ని కాపాడుకుంటూ వచ్చావు. చిచ్చే, మా అన్నయ్యకు ఊరి చివర ఓడల మర్రికి ఉన్నంత వయసు వచ్చింది కానీ ఆ పక్కనే ఎత్తుగా పెరిగిన తాటి చెట్టంత తెలివి కూడా లేకుండా పోయింది. ఎదిగిన పిల్లల్ని పట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడి అవమానిస్తాడా? నా మేనల్లుళ్ళ పరువు తీస్తాడా? వాళ్ళకంటే ఈవిడే ఎక్కువ ఫీల్ అవుతున్నట్టుంది. ఇది నిజమా లేక నటనా? నా తల కొట్టేసినట్టయింది. దానికి తోడు ఆ వసు ఎంతలా పగలబడి నవ్విందో. వసు అక్క నవ్విందా? నేను చూడలేదాంటీ. ఆ? మీరెవరు చూడలేదే, నేను మాత్రమే చూశాను. ఆ అభిగాడికైతే గర్వం పూరిలాగా పొంగిపోయింది. ఈ ఇంట్లో తను మాత్రమే మగధీరుడు అన్నట్టు అహంకారంతో చూశాడు. తనకేమైనా దివ్య దృష్టిందా? మాకెవ్వరికీ కనిపించనివన్నీ తనకి కనిపించాయంటోంది. సర్లే, వసు నవ్వినా అభి గర్వపడినా ఆసంతా వాళ్ళది. మీరు మాత్రం ఏం చేస్తారు? సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతున్న వాళ్ళు. అత్తయ్య ఏంట్రా, వాళ్ళు మోచేతి నీళ్లు కాక కృష్ణా గోదావరి నీళ్లు తాగుతున్నారా? వాడు విదిలించిన ఎంగిలి మెతుకులే కదా మీరు తింటున్నారు. మాకింకా అంత కర్మ పట్టలేదు. మేమేం అడుక్కు తినే వాళ్ళం కాదు. ఆ రోజు రావటానికి ఎంతో కాలం పట్టదురా. వేటకారమా? కాకపోతే ఏంటి, పొగ వేయడాలు, గ్రీన్ టీ కలపడాలు ఇలాంటివి కాకుండా ఏదైనా ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ప్లాన్ ఉంటే చెప్పు. అనయ్య, అభి అన్నయ్యకు వసు వదినకు ఇవాళ మళ్ళీ ఏదో కోల్డ్ వార్ నడుస్తున్నట్టుంది. ఇద్దరి మధ్య గొడవ పెంచడానికి ఇదే రైట్ టైం. ఇప్పుడు గాని వసు వదినకి అబార్షన్ అయిందో ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదవుతుంది. రేపు పిక్నిక్ కి వెళ్ళాలంట. ఈ రోజే అబార్షన్ ప్లాన్ వర్కౌట్ చేస్తే వసాక ఏడుస్తుంది, మనం హ్యాపీగా ఉండొచ్చు, పిక్నిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అవునే, ఈ రోజే ఏదో ఒకటి చేసి దాని కడుపు పోవాలి, అది ఏడవాలి, మనం నవ్వాలి. అందరం కలిసి మంచి ప్లాన్ ఒకటి ఆలోచించాలి. వసు కడుపే కాదు, వసు కూడా పోయినా పర్వాలేదు. అలాంటి ప్రమాదకరమైన ప్లాన్ ఆలోచిద్దాం.
ఇంకొకసారి రిపీట్ అయితే నేను ఊరుకోను. నా ఫ్యామిలీ అంటే నాకు ఎంత ఇష్టమో మీకు ఆల్రెడీ చెప్పాను. నా ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే నేను సహించను. అంటే ఈ ఫ్యామిలీ నాది కాదా? అలా అని మీరు అనుకుంటే మళ్ళీ ఇలాంటి తప్పు చేయకండి. మరొకసారి చెప్పే అలవాటు నాకు లేదు. మీ అర్థం లేని కోపాన్ని నా పైన రుద్దుతున్నారు. నేను చెయ్యని తప్పుని నా పైన మోపుతున్నారు. కనీసం నేను చెప్పేది కూడా మీరు వినడం లేదు. మీరేం చెప్తారో నాకు బాగా తెలుసు. మళ్ళీ వినడం ఎందుకు? అమ్మతో కూడా మీరు సరిగ్గా మాట్లాడడం లేదు. తను చాలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నాన్నొచ్చారు. ఆయన కూడా మీరు హర్ట్ చేస్తారని భయంగా ఉంది. వసు గారు, మీరంటే ఇంట్లో అందరికీ ఓ రెస్పెక్ట్ ఉంది. ఆస్తి గురించి ఆలోచించి అది పోగొట్టుకోకండి. నాకు కూడా మీరంటే ఓ నమ్మకం ఉండేది. ఎప్పటికీ నన్ను అపార్థం చేసుకోరని. ఆ నమ్మకం నేను కోల్పోయానని ఇప్పుడే అర్థమైంది. నేను మారానని చెప్పి హఠాత్తుగా మీరు మారిపోయారు. నన్ను బాధ పెడుతున్నారు. ఒకరిని బాధ పెట్టే గుణం నాకు లేదు. ఇక వాదన పెంచకండి. ఇంతటితో ఆపేయండి. సేమ్ టు యూ. ఏం వంట తగలేశారే? త్వరగా వడ్డించండి, ఆకలి దంచేస్తోంది. అందరూ రానివ్వండి పిన్ని. అందరూ వస్తే కాని వడ్డించకపోవడానికి ఇదేమన్నా అన్నదాన సత్రమా? రా అన్నయ్యా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీతో కలిసి భోంచేసి ఎన్ని రోజులైందో అన్నయ్యా. అభి ఎక్కడా? అన్నయ్యకు ఇద్దరు కొడుకులొచ్చినా తృప్తి లేదు. మూడో కొడుకు ముద్దుల కొడుకు వస్తే తప్ప మొత్త దిగదేమో. మనకి తిండి పెడుతుందే అభి. అభి లేకుండా అన్నం ఎలా తినేది సుమంగళి? నువ్వు మాత్రమే వచ్చావేంటి అభి? వసు పిల్లలెక్కడా? వసు గారు రూమ్లో ఉన్నారు నాన్న. అసలు మళ్ళీ మీరు ఇంటికి తిరిగి వచ్చాక మీరు పూర్తిగా మారిపోయారు. ఆస్తంతా నాదనే పొగరు మీ తలకెక్కిందో, లేక అన్నయ్య అఖిల్కి ఆస్తి లేదనే చులకన భావం మీలో వచ్చి చేరిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు కూడా ఒక్కడవే వచ్చావేంటన్నయ్య? వదినెక్కడా? తను రూమ్లో ఉంది. సరిపోయింది. అక్కడ వసు రాలేదు, ఇక్కడ వదిన కూడా రాలేదన్నమాట. కానివ్వండి, ఎవరు రాకపోయినా ఆకలి ఆగుతుందా? సరే, మీరు తింటూ ఉండండి. తనని నేను తీసుకుని వస్తాను. అన్నయ్య వస్తే తప్ప నువ్వు రావన్నమాట. ఆదర్శ దాంపత్యం అంటే మీలా ఉండాలి. కొందరుంటారు పెళ్ళై ఏడాది కూడా తిరగలేదు, అప్పుడే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు వదినా? ఇంకెవరు? ఎవరు లేరో వారి గురించే వదినా. అభి, వసు ఎందుకు భోజనానికి రాలేదు? తన్ని పిలవలేదా?
బాగుందన్నయ్యా. భర్తని భార్య పిలవాలా, భార్యని భర్త పిలవాలా? భార్యాభర్తలు కలిసి భోంచేయాలి. వెళ్ళభి, వెళ్ళి వసూని తీసుకురా. నా తప్పేం లేదు నాన్న. తనే కడుపుతో ఉండి కూడా చిన్న పిల్లలా బిహేవ్ చేస్తుంది. నేను వెళ్తే ఇంకా బెట్టు చేస్తుంది. తప్పుల గురించి కాదభి, భార్యకు భర్త, భర్తకు భార్య తప్పించుకోలేని ఓ బలమైన బంధం. మరి నా మొగుడు తప్పించుకుని పోయాడు అంటే నాది బలహీనమైన బంధమా? నేను వెళ్ళి వసుని తీసుకొస్తాను మావయ్య. అభిని వెళ్ళనివే, నువ్వెందుకు? అత్తయ్య, వదిన వెళ్ళనివ్వండి. వదిన, మీరు వెళ్ళండి. వసు, భోజనానికి రా. నాకు ఆకలిగా లేదక్క, మీరు తినండి. బన్నీ, అను, కీర్తి మీరు పదండి. మమ్మీ భోంచేయకపోతే మేము కూడా భోంచేయం పెద్దమ్మా. అవును, మమ్మీ తింటే మేము కూడా తింటాం పెద్దమ్మా. తను వస్తేనే మేము వస్తాం పెద్దమ్మా. మమ్మీని తీసుకొచ్చే బాధ్యత నాది. బన్నీ, పదండి. రండి అను, కీర్తి. వెళ్ళండి. బన్నీ, వీళ్ళని కూడా తీసుకుని వెళ్ళు. లేవసు, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. నాకు తినాలనిపించట్లేదక్క. ఏంటి, నీకు తినాలనుందా? లేదు అని చెప్తున్నాను కదక్కా. నేను అడుగుతోంది నిన్ను కాదు. ఇక్కడ నేను తప్ప ఇంకెవరున్నారు? అంతగా అబీకి నీకు గొడవేంటి? ఎంత గొడవైతే మాత్రం అది అందరికీ తెలియాలా? మీకు గొడవలేవైనా ఉంటే ఈ 4 గోడల మధ్య ఉండాలి తప్ప హాల్లోకి, డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తే ఎలా? అందరూ ఏమనుకుంటారు? అదంతా నాకు తెలీదక్కా, నేను రాను. అత్తయ్య మావయ్య కూడా వచ్చి కూర్చున్నారు. నువ్వు రాకపోతే బాగోదు వసు. మా చెల్లెలు కదా, నా మాట వింటావు. ఈ మాట మీ మరిది గారితో చెప్పక్క, నాకు కాదు. ఏంటి, నిన్ననే కదా మనం ఈ ఇంటిని చక్కదిద్దే కోడళ్ళమన్నావు. ఇప్పుడేంటిలా? అందర్నీ దారిలోకి తీసుకురావాల్సిన వసునే అలిగితే ఎలా చెప్పు? మీరు నాకు ప్రేమను పంచారు నాన్న. తిరిగి నేను మీకు ఏమి ఇవ్వగలను? మీ అంత ప్రేమను ఇవ్వలేను కాబట్టే నాది అనుకున్నది నా వాళ్లకు పంచుతున్నాను. నీదెంత గొప్ప మనసాభి. ఇలాంటి నిన్న వాళ్ళ అపార్థం చేసుకునేది. నేను చేస్తున్న దాని గురించి అమ్మతో చెప్పండి నాన్న, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవసరం లేదభి, నాతో చెప్పావుగా, చాలు. మీరు చెప్తే బాగుంటుంది నాన్న. అమ్మ మనసులో ఏదో దిగులున్నట్టుంది, అది పోతుంది. కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదభి. మీ అన్నయ్య, తమ్ముడు బాగుపడాలంటే కొన్ని దాచిపెట్టాలి. మీ ఇష్టం నాన్న. ఆస్తిని భాస్కర్, అభిలకు రాస్తే వాళ్ళు నిలుపుకోలేరభి. పిల్లల పేరుతో రాసి మంచి పని చేశావు. అది వసుగారి ఐడియా నాన్న.
తనే ఆ సలహా ఇచ్చారు. పడుకుందాం నాన్న, లేట్ అయింది, మీరు పడుకోండి. అభి, నాదొక కోరిక కాదనవు కదా? మీరేది అడిగినా ఇస్తాను నాన్న, మీకేం కావాలో చెప్పండి. వసు మొహంలో సంతోషం అభి. వసుని బాధపెట్టక అభి. తనెన్నో కష్టాలు పడి మనింటికొచ్చింది. ఆ కష్టాలను నువ్వు మరిపించాలి. తను సంతోషంగా ఉండేటట్టు నువ్వు చెయ్యాలి. వాళ్ల మాటలు వీళ్ల మాటలు వినకభి. వసు చాలా మంచి అమ్మాయి. ఏవైనా గొడవలొచ్చినా నువ్వే సర్దుకుపో. వసుకి మనం తప్ప ఎవరూ లేరభి. మీరు పిలవకపోతే అమ్మ అలాగే అనుకుంటుంది. అయినా మనం ఇంటికి తిరిగి వచ్చాక ఒక్కసారైనా మీరు అమ్మతో మాట్లాడారా? బాగుందండి. అత్తయ్య కోపంతో ఉండిపోతే నేనేం చేయను? నేను పలకరించినా అత్తయ్య గారు మాట్లాడరు. ఎన్నిసార్లు క్షమాపణ అడగాలి? అమ్మ మనల్ని క్షమించేంత వరకు. అత్తయ్య క్షమించాల్సినంత తప్పు మనమేం చేశాము? మనం కాదు, మీరు చేశారు. అమ్మని అవాయిడ్ చేస్తున్నారు. దయచేసి నాతో ఆర్గ్యుమెంట్ చేయకుండా మీరు వెళ్ళి అమ్మని పిలవండి, టైం అవుతుంది. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేద్దాం. ఏం చేద్దాం అన్నయ్య? మన గేమ్స్ తర్వాత ఫస్ట్ మమ్మీ డాడీ మాట్లాడుకోలేరు, సీరియస్ గా ఉన్నారు. అవును, నేను కూడా చూశాను. వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి? మనం గేమ్స్ ఆడుకుందాం. మమ్మీ డాడీ మాట్లాడుకోకపోతే మనం ఎలా హ్యాపీగా ఆడుకుంటాం? బన్నీ, అను, కీర్తి, ఏం గేమ్ ఆడదాం? డాడీ, మీరు మమ్మీ మాట్లాడుకోవట్లేదా? ఎవరు చెప్పారు? అన్నయ్య కీర్తి అంటున్నారు. అదేం లేదు. మరెందుకు మమ్మీతో మూడీగా ఉన్నారు డాడీ? అలాంటిదేం లేదు బన్నీ. ఓకే ఓకే, పదండి ఆడుకుందాం. మీరు అబద్ధం చెప్తున్నారు కదా డాడీ? నాకు అబద్ధం చెప్పడం చేత కాదండి. లేని నవ్వుని నటించటం కూడా నాకు రాదు. నేనిలాగే ఉంటాను. ఈ మాత్రానికి ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఇక్కడి దాకా రావడం ఎందుకు? నేనింట్లోనే ఉంటానన్నానా? మీరే బలవంతం చేశారు. అసలు నీ సమస్య ఏంటి జయంతి? మీరే నా సమస్య. మీరు ఊర్లో ఉన్నా బావుండేది. వచ్చి ఏం చేశారు? ఆస్తి గురించి అభి వసూల్తో మాట్లాడారా? పంపకాల గురించి అడిగారా? ఏం మాట్లాడుతున్నావు జయంతి? నీ మాటలకు అసలు అర్థం ఉందా? నేను నా 2 పిల్లల గురించి మాట్లాడుతున్నానండి. ఆస్తి లేకుండా వాళ్ళు ఎలా బ్రతుకుతారు? కష్టపడి పనిచేసి బతుకుతారు. వయసుంది, చదువుంది, ఇంకేం కావాలి వాళ్ళకి? డబ్బులు లేకుండా ఏ పని చేయలేరు. పని చేస్తే డబ్బులొస్తాయి జయంతి. దయచేసి వాళ్ళని సోమరులు చేయకు. ఇదంతా కాదండి. ముందు మీరు అభితో మాట్లాడండి. ఏం మాట్లాడమంటావక్క? కారణం చెప్పకుండా అత్తయ్య కోపంగా ఉన్నారు. అత్తయ్య నేను బాధ పెడుతున్నానని ఆయన అనుకుంటున్నారు. ఏం చేయాలి? ఏదైనా నువ్వే చెయ్యాలి వసు. మన ఇంటిని చక్కదిద్దే బాధ్యత మనదే అని నువ్వే చెప్పావు. ఇప్పుడు నువ్వే నిరాశపడితే ఎలా? నేనేమీ అనలేదక్కా, కానీ ఆయనే నన్ను తప్పుపడుతున్నారు. కొత్తగా అపార్థం చేసుకుంటున్నారు. ఆస్తిపై నాకు ఆశ కలిగింది అంటున్నారు. మనసంతా ఏదోలా ఉంది. కడుపుతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి అంటారు, కానీ ప్రతి క్షణం నాకు నరకంగా ఉందక్కా. నువ్వు తప్ప నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. అత్తయ్య కోపం ఒకవైపు,
ఆయన మౌనం ఇంకొక వైపు. నా కడుపులోని బిడ్డని ఎప్పుడు ఏం చేస్తారోనన్న భయం మరొక వైపు. టార్చర్గా ఉందక్క. అర్థమైంది వసు. ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి, తెలివిగా ఆలోచించాలి. బాధపడుతూ కూర్చుంటే ఈ గండాన్ని దాటలేం. అదెక్కుతారా? ఎక్కుదాం డాడీ. మమ్మీని కూడా పిలవండి డాడీ. అవును, మమ్మీ కూడా రావాలి డాడీ. ఆవిడ రాదు. పిలిస్తే వస్తుంది. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. బన్నీ బన్నీ మమ్మీ, డాడీ పిలుస్తున్నారు. ఎందుకు? జైంట్ వెళ్ళకాలంట. వెళ్ళు వసు. నువ్వు కూడా రా అక్క. ముందు మీరు వెళ్ళండి. రా మమ్మీ. వద్దు బన్నీ. రా. రా మమ్మీ, రా. రా మమ్మీ, అది ఎక్కుదాము. త్వరగా ఎక్కుదాం మమ్మీ. అక్క, నువ్వు కూడా రా అక్క. ముందు మీరు వెళ్ళండి వసు. పిల్లలు పదండి, రండి. వసు, భయపడకు, పిల్లల్లా ఎంజాయ్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.